రీసెంట్ గా తాడేపల్లి నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను మావిగన్ అనే ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తే ఆయన ఒప్పుకోలేదు అనే మాట అయితే ఆయన అంటున్నారు. అసలు ఎప్పుడు మాట్లాడారు? నేను ప్లాన్ బి అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆయన ఒప్పుకోలేదు అంటున్నారు. అసలు ఎప్పుడు మాట్లాడారు? అసెంబ్లీలో మాట్లాడారా? లేదంటే గనక మంత్రివర్గ ఉపసంఘానికి నోట్ ఏమన్నా పంపించారా? ఇవన్నీ కాదు అనుకుంటే గనక శాసనసభ ఏర్పాటయ్యేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు ఏర్పాటయ్యే సమావేశంలో ఏమన్నా మాట్లాడారనుకోవచ్చు అంటారు. కాదు, ఇతను రాత్రిపూట నిద్రలో మాట్లాడుకుంటాడు. నిద్రలో మాట్లాడుకునే చంద్రబాబు చెప్పాను, లోకేష్ చెప్పాను. నిద్రలో ఇతనికి ఉంది కదా తిరిగేది, అనుకుంటున్నాడు అట్లా నేను పంపించానని. అంటే నిద్రలో మాట్లాడింది చెప్పాడా? నిద్రలో మాట్లాడింది చెప్పింది. మరి అతను ఎప్పుడు మాట్లాడాడు బాబు గారికి? నువ్వు చెప్పు. సరే, నీకు ఎప్పుడైనా సరే నీకు తెలిసి ఎదురు ఎప్పుడైనా పడ్డాడా? లేదు. ఎదురు ఎప్పుడైనా పడ్డాడా? లెటర్ ఎప్పుడైనా వేసాడా? లేదు. మరి ఇంకెప్పుడు మాట్లాడాడు? నాకు అదే డౌట్ వస్తుంది. నిన్న ఆయన మాట్లాడిన దగ్గర నుంచి అదే డౌట్ వస్తుంది నాకు. అందుకని నేను అంటుంది, నిద్రలో అంటాడు చూసి ఇట్లా ఇట్లా సైకిల్ చేస్తాడు చూసావా, అట్లా చేసి ఇచ్చాడు అనుకుంటున్నాడు లెటర్. ఒక నోట్లో గాలిలో అనుకునే మాట ఉంటాయి కదా వ్యవహారాలు. ఇట్లా అనుకుంటాడు కదా అతను, ఇట్లా అంటాడు కదా, దాన్ని చంద్రబాబు గారికి చెప్పారు అనుకుంటాడే. అదేంటండి, ఒక పక్కన చూస్తే మాజీ ముఖ్యమంత్రి అయితే మావిగానని మాట మాట్లాడతాడా? ఏందండి మీరు కూడా మాజీ ముఖ్యమంత్రి అయితే మావిగానని మాట్లాడతాడా? మావిగాన ఏంది అసలు? నవ్వుతున్నారు, ఇతను జోకర్గా మా లెక్కేస్తున్నారు. నేను కాదు లెక్కేసి, వాళ్ళ పార్టీ వాళ్ళే లెక్కేస్తున్నారు జోకర్గా లెక్కేసేది. రావాలి జగన్, కావాలి మావిగాని అంటూ ఫ్లెక్సీలు కూడా వేస్తారు. ఇంకా పిచ్చి ముదిరినప్పుడు ఏం చేస్తారు? పిచ్చి ముదిరినప్పుడు స్టేజ్ మారింది చూసావా? నిన్న బొత్స గారు చూసావా? కన్నీళ్లతో పర్వంతంతో ఏడుస్తున్నాడు, సూపర్గా ఏడుస్తున్నాడు. బాధ అనుభవించాలి కదా, కర్మ అనేది ఉంటది కదా. కర్మ రిటర్న్స్ లో ఒకటి. అందుకంటే బాధ పడకూడదు అండి, సహచరుడండి. మేము పడద్దాం లేదే. ఇట్లాంటి ఇంకా చాలా జరుగుతాయి అని చెబుతున్నాం మేము కూడా. ఇట్లా వ్యవస్థలో చాలా ఉంటాయి అని చెబుతున్నాం మేము కూడా. బాధ మేము పడద్దని అంటల్లా. అంత దారుణంగానా మరి? కులుకొని ఎడుతున్నాడు. అంటే సమకాలీకులు కదండి ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఆ మాత్రం బాధ ఉండదు అంటారా? అందున నిన్న ఏదో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టిన రోజు అనే మాట అయితే వచ్చింది కదా. కాదని ఎవరున్నారు? మేము అనలేదు. మేమేమన్నాం? నిజం చెప్పాము. అదేగా అచ్చెన్న గారు చెప్పింది. ఏం చెప్పారు? ఆ రోజు సంతకాలు జరిగింది నిజం కాదా? నిజమే కదా? దాన్ని తీసేయండి, అది ఎప్పటి నుంచో ఉన్నమాట. అరే నిజమా కాదా? నిజమే. అదే చెప్పాడు కదా మా అచ్చెన్న గారు. ఏం చెప్పాడు? నువ్వు బాధపడేంత ఏం చెప్పాడు? నిజం చెప్పాడు. నిజమే చెప్పింది. అంతకంటే ఏం చెప్పలాడా? మీరు అనుకుంటున్నారు ఏందో, మీరేదో అనుకుంటున్నారు. నిజమే చెప్పాడు బాబు గారు. ఆడేమి చెప్పలాడేమి తప్పుగా ఏం చెప్పాలి. అచ్చెన్న గారు సంతకాలు పెట్టింది శవం కన్ఫామా లేదా తెలియకుండానే సంతకాలు పెట్టించావా లేదా? ముఖ్యమంత్రి అయిపోయిన అదే చెప్పింది. మరి బొత్స గారు ఏడిచిన దానికే కదా. బొత్స గారు ఎందుకు ఏడిచారు? మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అపనిందలు వేస్తున్నారా మా మీద అంటున్నాడు కదా. అపనిందలు అంటారు, మళ్ళీ నిజమని మీరే అంటున్నారు, మళ్ళీ అపనిందలు అంటున్నారు. నిజమే కదా అచ్చెన్న గారు చెప్పింది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవటం చేతకాక ఇలాంటివన్నీ చెబుతున్నారు అంటున్నాడు. ఆయన అంటున్న మాటేనండి, నేను అంటుంది కాదు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాల్సినంత అవసరం లేదు. అతని దగ్గర రాజకీయ పరిపక్వత లేదు. నిజంగా చెప్తున్నాం. మరి అట్లాగే ఉంది. మరి క్వశ్చన్ వేసేది మావిగాని పేరేంది? సరే, గన్ను నచ్చలేదు. గన్ను నచ్చలేదండి. గన్ను అంటారు ఏంటంటే జగన్ అని పెట్టు ఇంకెందుకు? మావిగాని అనే బదులు దాంట్లో గన్ను ఉంది. ఇంత జాగలుపు ఇంకెందుకు? అయిపోయింది కదా మావి జగన్ అని. మావి జగన్, ఈ చిగురు జగన్ ఇవన్నీ కాదులేండి మనకి. అంటే అతనేమో మావి గన్ అంటేనేమో ఇష్టపడుతున్నారు అందరూ. మీరందరూ మాట్లాడుతున్నారు. మరి జగ్గేపేట లేకుండా ఆడి నుంచి వచ్చి మచిలీపట్నం కారణం రౌండ్ తిప్పాము. కలపండి మావి జగన్ అయితే. మేమేం తప్పు అంటలేదు. అంటే అతను మాట్లాడిందేమో పరిపక్వత, మేము మాట్లాడిందేమో కాదంటున్నారు. రెండు మీరే చెబుతున్నారు. అది ఎట్లా అసలు సాధ్యం అయింది? కొత్త పేర్లు పెట్టుకుంటే రాజధాని ఎప్పుడు కొత్త పేర్లు మేమల్లా. మాకు అమరావతి అనే పేరే అజరామరం. అర్థమైందా? దాని మీదే మేము కోర్టుకి వెళ్ళొచ్చాం, సుప్రీంకోర్టు దాకా. ఆ పేరు దేవతల రాజధాని. ఇంకో గన్నాయగాడు వచ్చినా ఎవడొచ్చినా సరే అమరావతి అని పేరు పిలవాల్సిందే. పిలవకపోతే 2021లోనే కోర్టులో వేసిన వాళ్ళం. ఇప్పుడు వేయలేమా? మాకు చేత కదా.
అంటే మూడు రాజధానులు అడ్డుకుందా మీరే అంటారు. మేమే మరి ఆ రోజు మరి కోర్టులో కేసు వేసాం. మా దాకా వచ్చాడు కదా కలెక్టర్ను, ఆర్టీఓ గారు ఇంటికి వచ్చాడు కదా, క్వశ్చన్ అడిగారు కదా మమ్మల్ని. మీరు ఎందుకు వేసారు, మీకు ఎంత పొలం ఉందని అడిగాడు కదా మమ్మల్ని. మరి దాని అర్థం ఏంటి? ఆ రోజు ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం మేము? పేరు కోసం వెళ్ళాం. అమరావతి అనే పేరు కోసమే మేము వెళ్ళింది. మాకేం గజం పొలం సెంటు భూమి ఏడా లేదే, కాలు పెట్టడానికి కూడా మాకు అర్హత లేదు. కూడా అదే ఆ రోజు మీరు కేసులు వేయబట్టే మూడు రాజధానులు ఆగిపోయింది, లేదా కనుక మూడు రాజధానులు వెలిగిపోయాయి మేము కట్టేసే వాళ్ళం అంటున్నారు కదా. మరి వాళ్ళు వెలిగిపోయేది ఏంది? మూడు రాజధానులు ఎప్పుడు వేశారు? అసలు ఆడదాకా ఎందుకు నువ్వు కట్టాల్సింది మిగిలిన ఇప్పుడు నువ్వు మావి గన్నో ఏదో అంటున్నావు కదా, మరి ఆపలేదే బాబు గారు. నువ్వన్న మాటే కదా, మీరన్న క్వశ్చనేగా. ఇవన్నీ కాదు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరం ఆఖరి నుంచి పాదయాత్ర మొదలు పెడతాడు. అంటే పాదయాత్ర అంటే పరదాలతో చేస్తాడా లేకపోతే చెట్లు కొట్టేసి చేస్తాడా చెప్పమనండి. మేము నిజమే అడుగుతున్నాం గురువు గారు, మేమేం తప్పు అంటలేదు. ఇప్పుడు పచ్చని చెట్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కొట్టి పని చేస్తున్నాడు అతను. కొట్టి పరదాలు ఎవడైనా సరే పచ్చని చెట్లు కొడతాడు అండి. కొట్టాడు కదండి ఆయన. 2019 నుంచి 24 దాకా ఏం చేశాడు? రోడ్డు అమ్మడి చెట్లన్నీ కొట్టుకొని పరదాలు కట్టుకున్నాడు కదండి. ఇంటికేమో 20 అడుగులు కంచేసుకున్నాడు కదండి. భయం అని సెక్యూరిటీ పర్పస్ చాలా ఉంటాయండి. సెక్యూరిటీ పర్పస్ అంత ఎత్తు గోడలు కట్టరండి, కంచేయరండి. సెక్యూరిటీ పర్పస్ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారండి. నువ్వు గోడలు కట్టుకొని నువ్వు ఇది చేసుకొని నువ్వు చెట్లు కొట్టేసుకొని నువ్వు పరదాలు కట్టుకొని ఉంటే నిన్ను ఎలా నమ్ముతారు జనం? ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు రేపు పొద్దున పాదయాత్రలో చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకొని నడుస్తావా లేకుండా మామూలుగా నడుస్తావా చెప్పమనండి. ప్రతి మండలం తిరుగుతాను, ప్రతి వాడ నడుస్తాను, ప్రతి ఇంటికి వస్తాను అంటున్నాడు కదా. అతను హక్కు, తిరగమని మేమేం కాదంటలేదు. అతను ఎలా తిరుగుతాడో చెప్పమని అంటున్నాం. మీకు సినిమా చూపిస్తా తిరుగుతాడు అంటండి, ప్రతిరోజు సినిమా చూపిస్తాడండి. ప్రతిరోజు చెట్లు కొడతా తిరుగుతాడా? ఏమండి ఆయన అంటున్న మాట చాలా సీరియస్ గా చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు. చాలా సీరియస్ గానే అడుగుతున్నాం. ఈ చెట్లు అప్పుడు కొట్టినప్పుడు ఏమైంది? మరి నువ్వు 19 నుంచి సీఎంఏ కదా ఆ రోజు నువ్వు. అవునండి, చెట్లలో ఉండి ఎవరండి ఏదైనా చేస్తే మరి ఇప్పుడేం రేపు పొద్దున ఏదైనా చేస్తే మేము అంటలేదు కదా గురుగారు. మేమేమన్నాము? పచ్చని చెట్లు నరుగుతా పోతావా? ఎవరిస్తారండి పర్మిషన్ ఈసారి? అప్పుడు ఇచ్చారండి? అప్పుడు ముఖ్యమంత్రి అండి ఆయన. ముఖ్యమంత్రే కదా, అప్పుడే కొట్టంగలైంది. ఇప్పుడు క్యారెక్టర్ అయిందండి. మేము అన్నామైంది అన్ని మీరే చెబుతారు, మా చేత నవ్విస్తారు మళ్ళీ. మేమేం అంటున్నాం అండి? జగన్ ఏమన్నా మీకు కామెడీ పీస్ లాగా కనొస్తున్నాడా? మరి అట్లాగే కనపడుతుంది కదా. చెట్లు ఎవడన్నా కొడతాండి పచ్చని చెట్లు? ఆ చెట్టు సంగతి తీసి పక్కన పడేనండి. ఆయన గన్ను తీసుకొని మావి గన్ను అంటే పక్కన. ఇప్పుడు చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకొని ఇంటి కంచేసుకొని ఇప్పుడు మావి గన్ను పేరు పెట్టుకునేవాడిని ఏమంటారు మీరు? అది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రేపు పాదయాత్రలో ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి నడుస్తాడా? చెట్లు కొట్టడానికి పర్మిషన్ రాదండి. సరే పర్మిషన్ రాదు, పరదాలు కడతాడా? కట్టుకోవచ్చు, అవకాశం ఉంది కదా. మళ్ళీ అదే చెబుతారు. మరి ఇంటి కంచా అంతే ఉంటుందా? అటుంటే ఇంకా దాని వాల్యూ ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అనే వాల్యూ ఉండదు. సీఎం అనే వాల్యూ పోయింది కదా. అవన్నీ తీస్తే నిన్ను నమ్ముతారు జనం. అవునండి, నేను జనాల్లోకి రావాలంటే ఇప్పుడు మాకు సెక్యూరిటీ ఉంటే తప్పే ఉందండి. దాంట్లో అనలేదండి. ఇంత మరి ఏ సీఎం కానీ ఇంత ఇప్పుడు నాకు తెలిసి ఈ రాష్ట్రాల సీఎంలు ఉన్నారు, ఏడైనా అంత కంచి ఉందని చెప్పండి. ఉండదండి, మాకు ఉండిద్దండి. ఎందుకండి మీకన్నా అంటే మీరు మీ ప్రవర్తన వల్ల అలా ఉంటుంది అంటారా? గాల్లో మాట్లాడతారు, గాల్లో ఇది పెడతారు చూసి అంటారు కదా. ఆ రోజు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయండి. ఏ రోజు ఉన్న పరిస్థితులు అండి? మీరు చేసుకున్న పరిస్థితులను బట్టి ఆడ ఉంటుందండి. ఎవరికైనా అంతే ఉంటుంది సార్. మేము ఇప్పుడు కూడా మేము విమర్శించట్లేదు సార్, అర్థమైందా? ఇప్పటికైనా పాదయాత్ర చేయొద్దని మేము అంటలేదు సార్. పాదయాత్ర అతని హక్కు సార్. సహజంగా అతనికి వచ్చిన ప్రజాస్వామ్యంలో ఏదైనా ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మేము దానికి కాదంటలా. ఒక్క మాట అర్థం కదా, ఆయన చాలా సీరియస్ గా చెప్తున్నాడు. నేను వస్తే మావి గన్నే మన రాజధాని అవుతుందని చాలా సీరియస్ గా చెప్తున్నాడు. ఎందుకు వస్తారు సార్? ఏం చేశాడు జనానికి వస్తారాటానికి? ఉండండి సార్, మీకు వచ్చిన అడగండి, కాదంటలా. అతను ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు? వస్తే నడిస్తే పాదయాత్ర చేస్తే అందరూ వస్తారా? పాదయాత్ర చేసిన వాళ్ళ రారుగా. ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను పాదయాత్ర చేయమంటావా? నేను వస్తానా? మరి అంతే కదా. మీరేమన్నారు? పాదయాత్ర అన్నారు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కడు వస్తాడు సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న యొక్క హక్కుతోటి ఒక్కసారి అని వాళ్ళ అమ్మ ప్రార్థించడంతో, అర్థమైందా? వాళ్ళ అక్క అదే చెల్లి అనుకోండి, అక్క అనుకోండి, మేము అక్కనే అంటాంలే. ఎందుకంటే అతని మీద బాగా మాట్లాడేది కాబట్టి అక్కనే అంటాం మేము.
వాళ్ళ అక్క బాణం జగన్ వదిలిన బాణం కాబట్టి ఆ బాణం పనిచేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అంటే జగన్ ఒక్కడిగా చేత కదంట. ఇప్పుడు చేయమన్నాను సార్, మేమేం కాదంటలేదు. ఇప్పుడు రమ్మన్నాను సార్, మేమేం కాదంటలా. మేము అసలు ఏం కాదంటలా. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, చెప్పండి. ఆయన అయితే ఒకటే అంటున్నాడు, ఓ పక్కన మావి గన్న అంటున్నాడు, మరో పక్కన నేను వస్తే సినిమా చూపిస్తాను అంటున్నాడు. అంటే మీరు సినిమా చూడటానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి సినిమా అనుకుంటున్నారు? అది సినిమా చూడటానికి ఏమి చేశాడని ఆయన సినిమా చూపిస్తారంటున్నా. నేను అడిగి క్వశ్చన్ అడిగి ఇప్పుడు ఏమి చేశాడు అతను 2019 నుంచి 24 మధ్యలో నేను ఈ సంస్కారం చేశాను, ఇదిగో ఈ రోడ్డు వేసాను, ఇదిగో ఈ కంపెనీ వచ్చింది. అట కదండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనుక మీకు అసలు భయం లేనట్టుంది. నాకైతే భయం ఎందుకు సార్? మేమేం తప్పు చేసాం భయపడటానికి? నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా జగన్మోహన్ రెడ్డిని తిట్టానా? తిట్టలేదు కదా. అతను చేసిన దానికి ఇట్లా చేశాడు అంటే ఎట్లా చేశాడు, ఏమి చేశాడు, ఇది చేస్తే రమ్మనండి సార్ అని అడుగుతున్నాం. మేమేం అనలేదు. ఇదిగో ఈ రోడ్డు వేసాను, ఇదిగో ఈ కాలువ కొట్టాను, ఇదిగో ఇది చేశానని చెప్పాలంటే అందరి సంగతి తీసేయండి. రోజా గారు ఏంటి అసలుకి చంద్రబాబు నాయుడు గారి భార్యని వీళ్ళందరినీ నేను ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి అవ్వలేదు చెబుతాను సార్. రోజాది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సార్? 2019 నుంచి 20 పంచాడు. ఎవరికి పంచాడు? పేదలకు పంచాడు. ఇప్పుడు పేదలకు పంచాడు అనుకుందాం. ఏం పంచాడు? బటన్ నొక్కాడు. బటన్ ఇవాళ నొక్కితే నెక్స్ట్ ఇయర్ వచ్చింది. ఎప్పుడో ఒకసారి వచ్చింది, వస్తుంది. అట్లా చెబుతాను నేను రాలేదంటలేదే, వస్తుంది. అతను మరి నా పాస్ పుస్తకం మీద అతను ఫోటో అయింది, నా డాక్యుమెంట్ తీసుకెళ్ళి అతను తాకట్టు పెట్టుకునేది ఏంది? ఏమి చేశాడని జగన్మోహన్ రెడ్డి వస్తాడు సార్? నాకు డౌట్ వచ్చేస్తుంది సార్. మీరు ఎంత క్లారిటీగా ఉన్నప్పుడు నాకు డౌట్ అడగండి, చెబుతా నేను. ఇప్పుడు కాదు సార్, జగన్ పక్కన పెట్టండి సార్, ఆయన వదిలేయండి. కాదండి, ఇప్పుడు ఈ తోట నాది సార్, ఈ తోట నాది. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, అవునా? ఈ తోట మీద నీ ఫోటో అయింది, కొలిశాను, వేసుకున్నాను. కొలిస్తే వేసుకోవడానికి నువ్వెవడవి? వేసుకుంటే మా తాత పైనుంచి దిగొచ్చేయాలి, లేకపోతే మా అయ్యే వేయాలి. పొలం నేను కొలిచాను కదా. కొలితే ఎవరి కోసం కొలిచావు? నేను కొలమన్నాను, ఏమన్నా కొలమనలేదుగా. మా తాత నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చినప్పుడు కరెక్ట్గానే ఉంది పాస్ పుస్తకం. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, మరి అప్పుడు పాస్ పుస్తకాలు కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు కొలమని ఎవరు అడిగారు? ఎవరు అడగలేదుగా. ఎవరు అడగలేదు సార్. అడిగితే కదా నీవు కొలిచాను, ఇప్పుడు నాదే ఉంది సార్, 20 సెంట్లు తగ్గింది, మరి మా 100 ఏళ్ళ నుంచి ఉంది పొలం, ఏం చేయాలి నేను చెప్పండి? రీసర్వే పెట్టారు, సమాధానం లేదు. ఎట్టుండదు సార్ ఇది? అట్లానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అందరినీ తగ్గు పెట్టి విందు చూద్దామని చూశాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అది. అతను ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా.